హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం యూజ్ చేసి ఒక పవర్ఫుల్ సినిమాటిక్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలాగే మనం మన దగ్గర ఉన్న లో క్వాలిటీ వీడియోస్ని హై క్వాలిటీలో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. యూజువల్గా మనకు ఒక హై క్వాలిటీ వీడియోస్ చేయాలంటే చాలా టైం టేకింగ్, బడ్జెట్ కూడా కావాలి. అదే మనం ఏఐతో చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక సైడ్ మనకు ఒకవేళ మనకు లో ప్రింట్ మూవీస్ ఉన్నాయి, లేకంటే మనకు లో క్వాలిటీ వీడియోస్ ఉన్నాయి, వాటిని మనం హై క్వాలిటీలో 4K లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. సో ఇది పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ అనమాట. మనకు యూజ్ చేసుకోవడానికి విండోస్లో, మనకు మ్యాక్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రతి వీడియోలో మనం ఏదో ఒక వెబ్సైట్ కానీ, అప్లికేషన్ కానీ దాని గురించి తెలుసుకుంటాం, దాని యొక్క ఫీచర్స్ కానీ. బట్ ఈ వీడియోలో మాత్రం మనం అయితే ఒక సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోబోతున్నాం. వాళ్ళు ఎంటైర్ మనకు లో క్వాలిటీ నుండి హై క్వాలిటీ వీడియోస్ కానీ, లేకుంటే మీరు పవర్ఫుల్ సినిమాటిక్ వీడియోస్ కానీ ఏ యూస్ చేసుకోవడానికి అన్ని మనకు ఒకే సాఫ్ట్వేర్లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు ఆ సాఫ్ట్వేర్ ఎలా మీరు యూస్ చేసుకోవాలి కంప్లీట్గా చెప్తాను. సో గైస్, ఇప్పుడు మనం తెలుసుకుపోయే సాఫ్ట్వేర్ పేరు హిట్పా అనమాట. మీకు క్రోమ్కి వెళ్ళి ఆ పేరు సెర్చ్ చేసినా మీకు డైరెక్ట్గా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్లో, విండోస్లో మనకు అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్గా మనకు వీడియో ఎన్హాన్సర్, వీడియో జనరేటర్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 1 by 1 తెలుసుకున్నాం. ఫస్ట్ మనం వీడియో జనరేటర్కి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న ప్రాంప్ట్ అయితే నేను పేస్ట్ చేస్తాను. ఒక సెంటెన్స్ చెప్పారా, ఇక్కడ నాకు ఒక 2 ప్రాంప్ట్స్ కావాలి. సీడాన్స్ 2.0 15 seconds ప్రాంప్ట్స్ అని ఇచ్చాను. ఇంగ్లీష్లో ఇచ్చాను. మీకు ఒకవేళ ఇంగ్లీష్ కొంచెం డౌట్ఫుల్గా ఉంటే తెలుగులో కూడా ఇచ్చి మీరు ప్రాంప్ట్స్ రెడీ చేసుకోవచ్చు. 2 ప్రాంప్ట్స్ వచ్చాయి మనకు. ఫస్ట్ ప్రాంప్ట్ అయితే టెక్స్ట్ టు వీడియో అనమాట. ఇంకొకటి ఒక ఉమెన్ ఇమేజ్ ఇచ్చి మనం సీడాన్స్ 2.0 వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ప్రెజెంట్ అయితే కాపీ చేసుకుని ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్కి వెళ్ళాను. ఇక్కడ మీకు వీడియో జనరేటర్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు VO3 కానీ, సీడాన్స్ కానీ, లేకుంటే పిక్స్వర్స్ కానీ, ఇవన్నీ మీకు క్లింగ్ కానీ, ఈ 4 రిలేటెడ్ వీడియో సాఫ్ట్వేర్స్ మీకు ఇక్కడ ఉంటాయి. వీడియో జనరేటర్స్ ఈ 4లో ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రెండింగ్ మార్కెట్లో ప్రెజెంట్ సీడాన్స్ 2.0 అది సెలెక్ట్ చేసుకొని నేనైతే ఆస్పెక్ట్ రేషియో కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకు మ్యాక్స్ 720 పిక్సెల్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడైనా అంతే మనకు సీడాన్స్ 2.0 మ్యాక్స్ మనకు 720ని సపోర్ట్ చేస్తుంది ప్రెజెంట్. సో నేను జనరేట్ కొట్టేశాను. సో జనరేట్ కొడితే కొంచెం టైం తీసుకుంటుంది, బట్ మనకు అవుట్పుట్ మాత్రం మీరు ఊహించిన దానికన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే నేను సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకున్న. ఫస్ట్ వన్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక ఉమెన్ ఇమేజ్ అయితే రెఫరెన్స్గా ఇస్తున్నాను. ఈ ఉమెన్ని రెఫరెన్స్గా అయితే జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకొని సీడాన్స్లో మనకు రియల్ ఫేసెస్ మనకు సపోర్ట్ చేయవు ప్రెజెంట్. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ రావడం వల్ల. సో ఫేస్ అయితే రెఫరెన్స్గా వస్తుంది, ఎగ్జాక్ట్ ఫేస్ రాకుండా, బట్ మనకు మ్యాచ్ అయితే అవుతుంది. చూడండి అవుట్పుట్. సో పవర్ఫుల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మీకు లో క్వాలిటీ వీడియోస్ని హై క్వాలిటీ కానీ, లేకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, వాటర్ మార్క్ కానీ, ఇవన్నీ మీకు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను సేమ్ సాఫ్ట్వేర్లో. సో సూపర్గా వచ్చింది కదా. ఇలాంటివి మనం క్రియేట్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలన్నమాట. నెక్స్ట్ మనకు వీడియో ఎన్హాన్సర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. చాలా మంది లో వీడియోస్ని యూట్యూబ్లో అలానే పెట్టేస్తుంటారు. దానివల్ల మనకు మౌంటేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను ప్రెజెంట్ నా దగ్గర ఉన్న 3 వీడియోస్ని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి టైమ్ లైన్లో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉన్నాయి చూసారా, అవి ఆప్షన్స్ అనమాట. మీకు కలరింగ్ కానీ, గ్రేడింగ్ కానీ, ఎన్హాన్స్మెంట్ కానీ, షార్ప్ చేయాలనుకున్నా కూడా, లేకుంటే మీకు పోర్ట్రేట్ ఏమైనా దాని గురించి హై క్వాలిటీ కన్వర్ట్ చేసుకోవాలన్న పోర్ట్రేట్ నుండి ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ప్రతి ఒక్క దానికి ఇక్కడ సో సెలెక్ట్ చేసుకున్న దానికి దాంట్లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఒకవేళ మీకు అది నచ్చలేదంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నేను ప్రెజెంట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్న UHD రిస్టోరేషన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి మీకు అక్కడ ప్రీవ్యూ కొట్టారనుకోండి, మనకు ఎంత చేంజ్ అవుతుందంటే వీడియో మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చెప్పాలంటే మన సినిమాస్ ఇప్పుడు లో సినిమాస్ మనకు అంటే ప్రీవియస్ సినిమాస్ 8K ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి అనమాట. ఒక్కసారి జూమ్ ఇన్ చేస్తున్నాం మీకు చూడండి. సో మనకు క్వాలిటీ ఎంత చేంజ్ అయిపోయింది. సో ఆ పిల్లోడి దగ్గర చాలా బ్లర్గా, నాయిస్గా అంత కనిపిస్తుంది కదా వీడియో. ఇక్కడ చూస్తే చాలా క్వాలిటీ ఉంది. సో ఇంత క్వాలిటీ కూడా చేంజ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. కొంచెమంది లైక్ నార్మల్ కలర్ గ్రేడింగ్, కలర్ యాడ్ చేసి సో వీడియో బాగుంది క్వాలిటీ అనుకుంటారు. బట్ అది కాదు, యాక్చువల్గా ఇది అనమాట మనకు క్వాలిటీ చేంజ్ అవ్వడం అంటే. చూడండి తన ఫేస్ కూడా కొంచెం బ్లర్ కానీ, లైటింగ్ పడ్డా కానీ అంతా ఏదేదో కనిపిస్తుంది వైటిష్గా. బట్
ఇక్కడ చూడండి మనకు తన క్లియర్ చాలా క్లియర్‌గా చాలా బావుందనమాట చూడ్డానికి. సో, ఇది మనకు ఫస్ట్ మోడల్ అనమాట. సెకండ్ వన్ మనకు లైక్ ఏదైనా మీ వీడియోలో ఏదైనా రిపేర్ ఉందనుకోండి, లైక్ ఏదైనా ఫాల్ట్‌గా ఉందనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా రిపేర్ చేసి కలరింగ్ కానీ, సో దానికి తగినట్టు టెక్స్చర్ గాని యాడ్ చేసుకొని మీకు మంచి అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చూసారా కొంచెం మనకు బాయాలంటే కొంచెం షార్పెన్‌గా ఎక్కువ వచ్చాడనమాట. మనకు ఆ షార్పెన్ ఎక్కడొచ్చిందంటే అక్కడ ఆప్షన్స్‌లో ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. మీకు ఒకవేళ షార్పెన్ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ. చూడండి అవుట్‌పుట్. సో, మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూడండి చాలా బెటర్‌గా వచ్చింది. అలాగే మీకు ఇప్పుడు నెక్స్ట్ వన్ మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ మనకు హెచ్‌డి షార్పెన్ అనమాట. ఇప్పుడు మనకు భీష్మ చనిపోయిన సీన్‌ని మనం షార్పెన్ చేసి చూస్తే ఎలా వస్తుంది? ప్రీవ్యూ కొట్టాను. ఇక్కడ మీకు 45 సెకండ్స్ అనేవి ఫస్ట్ ప్రాసెస్ అవుతాయన్నమాట. సో, ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎంత పెద్ద లాంగ్ వీడియో అయినా కూడా. చూసారా మీకు కింద? సో, కొంచెం మీకు ప్రాసెస్ అవుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే నేను స్పీడ్ అప్ చేశాను. ఒక్కొక్క ఫ్రేమ్ అనమాట. అది ఒక్కొక్క డాష్ ఉంది కదా డివైడెడ్. ఒక్కొక్క ఫ్రేమ్ మీకు అది ఆటోమేటిక్‌గా మనకు లైక్ కన్వర్ట్ అవ్వడం షార్పెన్‌గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ చూడండి కొంచెం నాయిసీగా ఉంది. రైట్ సైడ్ కొంచెం షార్ప్‌గా యాడ్ చేసి డీటెయిల్సింగ్‌గా క్లియర్‌గా కనిపించేలా మనకు ఈ సాఫ్ట్‌వేర్ అయితే చేసిందనమాట. చూడండి మీకు కొంచెం లార్డ్ కృష్ణాని కూడా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి లెఫ్ట్ సైడ్ మనకు కొంచెం లో క్వాలిటీలా కనిపిస్తుందనమాట. నార్మల్‌గా కొంచెం వైటిష్ రావడం. రైట్ సైడ్ చాలా బెటర్‌గా వచ్చింది. ఇంకొకటి మీకు అయిపోయాక మీకు 4Kలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ. నేను ప్రెజెంట్ మీకు 2Kలోనే చూపించాను. మీరు 4Kలో చేసుకుంటే ఇంకా బెటర్‌గా వస్తుంది. అది ట్రై చేయండి. నెక్స్ట్ వన్ మనకు కలరింగ్ అనమాట. ఇప్పటిదాకా మనం హెచ్‌డి రిస్టోరేషన్, షార్పెన్ చేయడం ఇవన్నీ తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ కలరింగ్ ఎలా యాడ్ చేయాలి? యాక్చువల్‌గా మన వీడియోస్ ఎంత బాగున్నా కూడా కలరింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ ప్రతి మూవీలో ప్రతి ఫ్రేమ్ కూడా కలరింగ్ అనేది టెక్స్టింగ్ అని, ఎడిటింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటప్పుడే మనం థియేటర్‌లో చూసి ప్రింట్ అయితే వస్తుందనమాట. నార్మల్ యూట్యూబ్ వీడియోలో చూసినట్టయితే వస్తుంది ఎడిటింగ్, కలరింగ్ ఏం లేకుంటే. చూడండి మనకు నేను కలరింగ్ యాడ్ చేస్తే అక్కడున్న మాన్స్టర్ చూడండి కలరింగ్ రైట్ సైడ్ మీకు ఎంత పర్ఫెక్ట్‌గా కలర్ చేంజ్ అయ్యి సో, ఆ టీత్ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓన్లీ కలరింగ్ ఒకటే కాదు మీకు హెచ్‌డి రిస్టోరేషన్ అది కూడా అప్లై అవుతుంది. ఇక్కడ షార్పెన్ అవ్వడం ఎవ్రీథింగ్ మనకు వర్కౌట్ అవుతాయన్నమాట. మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఎక్కువ కలరింగ్ గ్రేడ్ యాడ్ చేయడానికి. మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఒక్కటే కాదు. సో, రైట్ సైడ్ చూడండి మీకు ఇంకొక కలరింగ్ ఎక్కువ యాడ్ అయింది కొంచెం. మీరు అక్కడ తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోవచ్చు. సో గైస్ ఇలా మీరు చాలా సింపుల్‌గా సినిమాటిక్ వీడియోస్ కానీ అలాగే మీకు లో క్వాలిటీ నుండి హై క్వాలిటీ వీడియోస్‌ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.